అర్జున్ ఇంటికి వెళ్లి తన కంపెనీ లాస్ అవ్వడానికి గల కారణాలన్నిటినీ కూడా గుర్తించాడు. వెంటనే తన ఎంప్లాయీస్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక నూతన ప్రాజెక్ట్‌ని ఎస్టాబ్లిష్ చేశాడు. వెంటనే అతని కంపెనీ లాభాల్లోకి రావడం స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత మునుపటిలాగే అతను లాభాలు చవిచూడసాగాడు. అతని దూరమైన స్నేహితులు, బంధువులు అందరూ దగ్గరయ్యారు. తన భార్యని తను ఇంటికి తెచ్చుకున్నాడు. అంతా సంతోషంగా సాగుతోంది. అయితే యథాలాపంగా 2 సంవత్సరాల తర్వాత కబోర్డ్ తీసిన అర్జున్‌కి ఆ చెక్ తారసపడింది. సుబ్బారావు గారిచ్చిన చెక్. అది తీసుకెళ్ళి సుబ్బారావు గారికిచ్చారు. ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు. "ఈ చెక్‌ని నువ్వు ఆ రోజే డిపాజిట్ చేసుంటే నేను చెప్పిన అబద్ధం నీకు తెలిసిపోయేది" అని నవ్వారు. ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. అవును అర్జున్, చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన నా వద్ద నీ కంపెనీని నిలబెట్టేంత సొమ్ము ఎక్కడుంటుంది? కానీ నేను కేవలం మాటలు చెప్పినంత మాత్రాన నువ్వు దాన్ని సీరియస్‌గా తీసుకోవు. అందుకే ముందు నీకీ చెక్ ఇచ్చి అప్పుడు మాటలు చెప్పాను. అందుకే ఆ మాటలు నీపై బాగా పనిచేశాయి అన్నారు. చాలా ప్రాబ్లమ్స్‌కి 98% సొల్యూషన్స్ మన దగ్గరే ఉంటాయి. అర్జున్ మాదిరిగా మనం కూడా ఆలోచిస్తే ఆ సొల్యూషన్స్ మనకు కనిపిస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. అర్జున్‌కున్నట్టుగా ఓదార్పునిచ్చే సుబ్బారావు మాస్టర్ అందరికీ ఉండాలని లేదు. కాబట్టి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మీరే ప్రయత్నించండి. ఎవరిపైనా డిపెండ్ అవ్వద్దు. ఫస్ట్ మీపై మీరు డిపెండ్ అవ్వండి. నమ్మకంగా ఉండండి. ఆల్ ది బెస్ట్.